అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఓటర్ ఐడి కార్డ్ని ఎలా ఆన్లైన్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజీకి అయితే రండి. అయితే మనం ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లో మనకి ఒక అకౌంట్ ఉండాలి, ఒక లాగిన్ అనేది ఉండాలి. ఈ లాగిన్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లాగిన్ కనబడుతుంది, సైన్ అప్ ఉండదు. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఇందులో ఒక అకౌంట్ ఉండాలి కదా. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. నేను చెప్తాను ఇప్పుడు. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి మీరు లాగిన్ కావచ్చు. ఓకే, సో మొత్తానికి ఇందులో మీకు అకౌంట్ లేకపోతే సింపుల్గా సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ క్యాప్షన్ కనబడుతున్నటువంటి క్యాప్స్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అనండి. నెక్స్ట్ పేజ్లో ఓటీపీ వస్తుంది అండ్ నెక్స్ట్ స్టెప్లో జస్ట్ పేరు రాసుకొని సబ్మిట్ కొడితే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్. ఇది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అని కొత్తగా ఓటర్ ఐడి కార్డ్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా నేను చెప్పడం అయితే జరిగింది. సో ఇట్లాంటి మీరు ట్రై చేస్తే సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి. ఇప్పుడు మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయిందని అనుకుందాం. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ మళ్ళీ కనబడుతున్నటువంటి క్యాప్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నాకు ఆల్రెడీ లాగిన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి అండ్ క్యాప్స్ ఎంటర్ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి దానికి ఓటీపీ వచ్చింది చూడండి. సో మీరు లాగిన్ అయిపోతే మీకు మళ్ళీ హోమ్ పేజీ ఇట్లా వస్తుంది. ఈ సెక్షన్ నుంచి మనం చూడొచ్చు. ఇది మొబైల్లో కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఈ ఎపిక్ అని కనబడుతుంది కదా, ఈ ఎపిక్ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా సింబల్, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎపిక్ నెంబర్ ఉంటే అంటే ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటే ఓటర్ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు అండ్ స్టేట్ని సెలెక్షన్ చేసుకోవచ్చు, సెర్చ్ కొట్టచ్చు. ఇప్పుడు నేను ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలో చెప్తున్నా చూడండి. ఎపిక్ నెంబర్ ఉంది కదా, అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ మీకు తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఓటర్ ఐడి నెంబర్ అయితే నేను కొడుతున్నా. మీ ఓటర్ ఐడి నెంబర్ మీరు కొట్టుకోండి. కొట్టిన ఇక్కడ మీ యొక్క స్టేట్ని ఏదో సెలెక్షన్ చేసుకోండి. నా తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ స్టేట్ సెలెక్షన్ చేసుకున్నా. ఇక్కడ సెర్చ్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నేమ్ అండ్ మీ డీటెయిల్స్ అయినా రిలేషన్ మీ డీటెయిల్స్ అయినా ఫోన్ నెంబర్ ఏమున్నదని లాస్ట్ 4 అంకెలు కూడా కనబడుతుంది. అండ్ ఏసీ అంటే నియోజకవర్గం పేరు కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఈ విధంగా మనకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉన్నదని ఇక్కడ కనబడింది కదా, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ ఓటర్ ఐడి కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. అవి ఎట్లా లింక్ చేయాలి ఏంటి అనేది పూర్తి వీడియోలో మన వీడియో సెక్షన్లో ఉన్నాయి, చూడండి. సో ఒకవేళ ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్లో వీడియో లింక్ కావాలని చెప్పండి, నేను ఆ లింక్ పంపిస్తా. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ ఈ ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నది. ఓకే, సో సెండ్ ఓటీపీ అనగానే మీ వెబ్సైట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం స్లో ఉన్నది. సో ఫాస్ట్ ఉంటే తొందరగా రెస్పాండ్ అవుతుంది. ఇదిగోండి చూడండి, ఓటీపీ అయితే రావడం అయితే జరిగింది. ఆ వచ్చిన ఓటీపీని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి మీరు ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొత్తగా ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసే వాళ్ళు చెప్తాను. సరే, ఇదైతే ఇక్కడ వెరిఫికేషన్ చేద్దాం. సో ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మన డౌన్లోడ్ ఆప్షన్ కూడా రావడం అయితే జరిగింది. ఓటీపీ వెరిఫైడ్, ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ, డౌన్లోడ్ ఎపిక్. సో దాని మీద క్లిక్ చేయగానే మన యొక్క ఎపిక్ కార్డ్ అంటే మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది చూడండి. ఓకే, దీన్ని హ్యాపీగా లామినేషన్ చేసుకోండి, లేకపోతే మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. అయితే కొత్తగా ఓటర్ ఐడి కార్డు మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, అంటే డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు కొందరు, అన్న మాకు ఓటీపీ రావడం లేదు అని అంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఈ రిఫరెన్స్ నెంబర్ను ఫస్ట్ కొట్టాలి. రిఫరెన్స్ నెంబర్ కొట్టి ఇక్కడ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి, సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఒక ఎపిక్ నెంబర్ కూడా రావడం అయితే జరుగుతుంది, అంటే మీ ఓటర్ నెంబర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇట్లా ఆ రిఫరెన్స్ నెంబర్ లేదా ఈ అక్నాలజ్మెంట్ నెంబర్తో మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఓటర్ నెంబర్ వస్తుంది కదా, ఎపిక్ నెంబర్, దీన్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మళ్ళీ ఎపిక్ నెంబర్ మీద క్లిక్ చేసి ఆ ఓటర్ నెంబర్ అంటే ఆ ఎపిక్ నెంబర్ని ఇక్కడ సెర్చ్ చేసి మళ్ళీ తెలంగాణ సెర్చ్ చేసేసి అంటే తెలంగాణ సెలెక్షన్ చేసుకొని సెర్చ్ చేయాలి. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అర్థమైందా? కొత్త వాళ్ళకి డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది.